ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల విలువైన నీరు మేడిగడ్డ నుంచి దిగువకు సముద్రంలోకి వెళ్తుందని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. ఎలినినో నేపథ్యంలో నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని పేర్కొన్నారు. నీటి గురించి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్న ఆయన మంత్రులు సవాళ్లు అంటున్నారు కానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మేడిగడ్డ వద్ద ఇవాళ 15,000 క్యూసెక్కుల ప్రవాహం ఉందని, రోజుకు 1.2 టీఎంసీల నీరు దిగువకు వెళ్తోందని చెప్పారు. ఎలినినో ప్రభావం ఎక్కువగా ఉంటే వచ్చే ఎండాకాలం పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పని వల్ల ఇలా నీళ్ళని సముద్ర పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాదు, ఇదే ప్రెస్ మీట్ రూమ్ నుండి గత సంవత్సరంన్నర నుండి నేను అదేవిధంగా మా సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా వందల సార్లు చెప్పినాం, మేడిగడ్డను రిపేర్ చెప్పి అని చెప్పలేదు. ఏమనుకున్నాడు, బాగా వర్షాలతో కొట్టుకపోతుంది, కేసీఆర్ని బదనాం చేద్దాం అనుకున్నాడు. భూకంపం వచ్చినప్పుడు గింత కూడా కదలేదు, మిల్లీమీటర్ కూడా కదలలేదు అక్కడ మేడిగడ్డ. దురదృష్టవశాత్తు ఒక పిల్లర్ కుంగింది. ఒక 5-6 నెలల లోపల రిపేర్ చేయించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి.